నువ్వు ఈరోజు మందిరానికి వచ్చినంత మాత్రాన క్రైస్తవం అనబడవు. అర్థమవుతుందా? నువ్వు క్రైస్తవుడు, నువ్వు బయట ఉన్న క్రైస్తవుని పిలువబడతాడు. ఎందుకో తెలుసా? ఈ క్రైస్తత్వం అనేది చర్చికి సంబంధించింది కాదు, లేకపోతే కమ్యూనిటీకి సంబంధించింది కాదు, వ్యక్తులకు సంబంధించింది కాదు. ఇట్ ఈస్ ప్యూర్లీ బిలాంగ్స్ టు రిలేటెడ్ టు యువర్ పర్సనల్ బిలీఫ్. క్రైస్తవ్యం అనేది కంప్లీట్గా నీ వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినది. అర్థమవుతుందా? నువ్వు బయట పార్కులో ఉండి నువ్వు నమ్మినా నువ్వు క్రైస్తవుడు అవుతావు. నువ్వు ఇంట్లో ఉండి నమ్మినా నువ్వు క్రైస్తవుడు అవుతావు. నువ్వు సినిమా థియేటర్లో ఉండి నువ్వు నమ్మినా క్రైస్తవుడు అవుతావు. నువ్వు ఎక్కడ ఉండి నమ్మినా క్రైస్తవుడు అవుతావు. నువ్వు మందిరానికి వస్తేనే క్రైస్తవుని కావు. అంటే దీని అర్థం, ఒకవేళ మీరు బయటికి వెళ్ళాక, రూమ్కి వెళ్ళాక, ఒకవేళ దేవుడు మిమ్మల్ని దర్శించి మీరు మీ హృదయంలో ఒప్పుకొని బైబిల్ చెప్పేది నిజమని ఒకవేళ మీరు నమ్మితే